హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ రివ్యూ. ఎవర్రా బాబు వీళ్ళంతా? ఎక్కడి నుంచి తెచ్చావు ఈ ఆనిముత్యాలని? ఒక్కొక్కరు ఒక్కో ఆనిముత్యంలా ఉన్నారు. కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బిగ్ బాస్. ఇకపోతే రివ్యూ విషయానికి వస్తే నామినేషన్ ప్రక్రియ ఈ రోజు కూడా కొనసాగింది. ఎవరో సోనియా అంట. ఎందుకు అరుస్తుందో, ఏ విషయం మీద గొడవ ఎందుకు పడుతుందో అర్థం కావట్లేదు. తనకి నిఖిల్తో పాటు మిగిలిన హౌస్ మేట్స్ అందరూ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. కొంచెం ఎవరికైనా చూపించండి అయ్యా బాబు ఈ పాపని. ఇకపోతే ఈ నాగమణికంట చూడ్డానికి బాగా సింపతి గేమ్ ఆడుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7లో మనకి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి తెలుసు కదా. ఈ మణికంఠ ఆ ప్రశాంత్ కోవలకే వస్తున్నాడు. తన జీవితంలో ఎదురైన కష్టాలు అనుభవాల గురించి హౌస్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాగమణికంఠ చెబుతూనే ఉన్నాడు. అయితే నామినేషన్లోకి వెళ్ళిన పృథ్వీరాజ్ ఈ విషయంపై ఫైర్ అవుతూ, నువ్వు రాంగ్ వేలో వెళ్తూ సింపతి కోసం ప్రయత్నిస్తున్నావు, అది కరెక్ట్ కాదు, హౌస్ లో ఉండేందుకు నువ్వు అన్ఫిట్ అని నాగమణికంఠ మొహం మీదే గట్టిగానే చెప్పేశాడు. దానికి మణికంఠ గట్టిగా పృథ్వీ మీద అరిచాడు. అలాగే ఈ మణికంఠ విష్ణుప్రియతో ఎలా మాట్లాడతాడో చూద్దామని ఈ 3 రోజులు నీతో మాట్లాడాను అన్నాడు. విష్ణుప్రియ మణికంఠతో అందుకు ఈ 3 రోజులు నాతో తిరిగావా అన్నది. నిజానికి మణికంఠ అందరికీ ఒక ఆట బొమ్మలా అయిపోయాడు. తన మీద అభయ్, నవీన్ కూడా పంచులు వేయడం స్టార్ట్ చేశాడు. ప్రతి విషయాన్ని మణికంఠ రాజకీయం చేస్తున్నాడని మణికంఠపై శేఖర్ భాష ఆరోపణలు చేశాడు. ఈ కామెంట్స్ కి హట్ అయిన నాగమణికంఠ తన జీవితంలో తాను పడ్డ కష్టాలు గుర్తు చేస్తూ చాలా ఎమోషనల్ గా చెప్పాడు. నా బాల్యంలోనే కన్న తండ్రి మరణించాడు. తల్లి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. సవతి తండ్రి వలన ఎన్నో కష్టాలు పడ్డాను, అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది. తల్లి శవాన్ని దహనం చేయడానికి కట్టెలు కొనే స్తోమత లేక డబ్బుల కోసం చాలా మందిని అడుక్కున్నాను అని ఏడుస్తూ మణికంఠ కన్నీరు పెట్టుకున్నాడు. ఆ మాటలు విన్న హౌస్ మేట్స్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు. అలా మణికంఠ అందరినీ ఒక్కసారిగా ఏడ్పించేశాడు. అలా ఈ నామినేషన్ ప్రక్రియలో నాగమణికంఠ హాట్ టాపిక్ గా మారాడు. నామినేషన్ల తర్వాత బిగ్ బాస్ తో మాట్లాడుతూ మణికంఠ మరోసారి ఏడుస్తూ, నా భార్య నాకు కావాలి, నా అత్తామామల నుంచి నాకు గౌరవం కావాలి, నా స్టెప్ ఫాదర్ మళ్ళీ కావాలి, ఎన్నో ఆశలతో బిగ్ బాస్ లోకి వచ్చాను, ఇప్పుడు నా మీద నాకే నమ్మకం పోయింది, ఆత్మవిశ్వాసం చచ్చిపోయింది అని మొరపెట్టుకున్నాడు. మణికంఠతో బిగ్ బాస్ మాట్లాడారు. నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే చాలా ధైర్యవంతుడివి. నీ బలాన్ని నువ్వే నమ్ముకోవాలి. నువ్వు అనుకున్నది సాధించడానికి ఇక్కడికి వచ్చావు. ఇంత త్వరగా ధైర్యం కోల్పోతే ఎలా? నీలో ఉన్న బలం నీకు తెలియాలంటే ముందుగా నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మగలిగినప్పుడే నీలో ఉన్న బలం నీకు తెలుస్తుంది. అప్పుడే నువ్వు ముందుకు ఈజీగా సాగగలుగుతావు అని మణికంఠకి బిగ్ బాస్ సర్ది చెప్పాడు. ఇలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.